గీతలు కావు అవి, నేతలకు పెట్టే వాతలు, వారి నయవంచనపై ఎక్కుపెట్టిన అస్త్రాలవి. సగటు జీవులను సమస్యల్లో బంధించిన మేడిపండు ప్రజాస్వామ్యంపై విసిరిన విసుర్లవి. ఆ చిత్రరేఖా విన్యాసాలు చురకలు చురకత్తులును. అవి బ్రెయిను లైను సమంగా కలగలిపిన అధిక్షేప రసగుళికలు. అధికారం తలకెక్కి అహంకారం అతిశయించిన ఈ వ్యవస్థలో నేతల కపట నాటక రంగ ముసుగు తొలగించిన వ్యంగ్య రేఖాస్త్రాలవి. 6 దశాబ్దాలుగా ఆ రేఖాస్త్ర శస్త్రాలు సంధిస్తూ నాటి నేటి తరానికి వారధిగా నిలిచిన సాటిలేని మేటి కార్టూనిస్ట్, రాజకీయ వ్యంగ్య చిత్రాల రారాజు ఆర్కే లక్ష్మణ్. లక్ష్మణ రేఖలు కావవి, ఆర్కే లక్ష్మణ్ గీసిన వ్యంగ్య చిత్రరేఖలు. మధ్యతరగతి మందహాసాలు, ఆ మనసు పొరల్లో తేలియాడే సంక్లిష్ట సమ్మిళిత భావాలు గీతలుగా ఆవిష్కృతమైన చిత్రరచనా స్రవంతులు. ఆయన ప్రతి ఉషోదయానే నవ్వుల పువ్వులు విరబూయిస్తాడు. ఆ గీతల మాంత్రికుడు మంత్రించిన గీతల్ని మన మీద వదిలి గిలిగింతలు పెడతాడు, మంత్రముగ్ధుల్ని చేస్తాడు. ఆయన చిత్రించని నేతలేడు, ఆ శరాఘాతం తాకని అధినేత లేడు. సునిశిత పరిశీలన, రాజకీయ అవగాహన, ధర్మాధర్మ విచక్షణ, చక్కటి బొమ్మ గీసే శక్తి, హాస్యం పండించే యుక్తి, ఈ లక్షణాలన్నీ రాసిపోస్తే ఆయన రాసిపురం కృష్ణస్వామి లక్ష్మణ్ అవుతారు. ఆర్కే లక్ష్మణ్ గా ఈ ప్రపంచానికి తెలిసిన రాసిపురం కృష్ణస్వామి లక్ష్మణ్ మైసూరులో బాల్యరేఖలు దిద్దుకున్నారు. అక్కడ ఇంటి పెరటిలో ఆకుపచ్చ లోకం, ఆ వృక్షాలపై రివ్వున వాలుతూ కొలువు తీరే నల్లకాకులు లక్ష్మణ్ని ఆకర్షించేవి. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్న సామెతను నిజం చేశాడు. లక్ష్మణ్ 3 ఏళ్ల వయసులోనే కాకి బొమ్మ గీశాడు. బుల్లి చిత్రకారునిగా ఉనికి చాటాడు. చిత్రకళపై మక్కువతో ఓసారి రావి ఆకు చిత్తరువుకు రూపమిచ్చాడు. పాఠశాలలో చిత్రకళా ఉపాధ్యాయుని ప్రశంసలు పొందాడు. అమ్మ చెప్పే నీతి కథలు, చారిత్రక పౌరాణిక గాథలు విని తన గీతలకు మెరుగులు దిద్దుకున్నాడు. ప్రకృతి సొగసు సోయగాలు నెలవైన కొలువైన మైసూరు లక్ష్మణ్ కాన్వాసుకు తొలి స్ఫూర్తినందించింది. తండ్రి తెప్పించే విదేశీ పత్రికలు ఆ బాలుడిని అమితంగా ఆకర్షించాయి. లండన్ నుంచి ప్రచురితమయ్యే పంచ్ మ్యాగజైన్లో కొలువు తీరిన రాజకీయ వ్యంగ్య చిత్రాలు అతడిలో ఆసక్తిని పెంచాయి. ఆ బొమ్మల్ని విమర్శనాత్మకంగా, విశ్లేషణాత్మకంగా నిశితంగా పరిశీలించేవాడు. ఆ చిత్ర స్పర్శే లక్ష్మణ్లో దృశ్యరూపక హాస్యస్ఫోరకతను కలిగించింది. అలా విదేశీ కార్టూన్ పుస్తక పరామర్శలు లక్ష్మణ్ జీవన రేఖలకు భవిష్య నిర్దేశం చేశాయి. అప్పటి నుంచి కార్టూన్లు అతనికి వ్యాపకంలా కాకుండా వ్యసనంలా మారాయి. నేను ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందినవాణ్ణి. మా అమ్మా నాన్నలకు 6 మగపిల్లలం, నేను ఆఖరివాణ్ణి. ఓ మామూలు స్కూల్లో సాధారణమైన చదివే చదివాను. యూజువల్ నార్మల్ ఎడ్యుకేషన్ వాస్ గివెన్. I studied in no school of arts or anything. ఆర్ట్స్, డ్రాయింగ్లకు చెందిన ఏ స్కూల్లోనూ చదవలేదు. నాకు నేనుగా స్వయంగానే బొమ్మలు గీయడం నేర్చుకున్నాను. Father, mother were never interfered with me in whatever I did. That was a great. నేనేం చేసినా అమ్మా నాన్న ఏమీ అనేవారు కాదు. ఆ అనుకూల వాతావరణం నాకెంతో ప్రయోజనం కలిగించింది. పిల్లలందరిలాగే నేను శ్రద్ధగా చదివి ఫిలాసఫీ, ఎకనామిక్స్, పాలిటిక్స్ సబ్జెక్ట్స్లో పట్టభద్రునయ్యాను. చిన్నప్పటి నుంచి డ్రాయింగ్ అంటే ఎంతో ఇష్టం. పెద్దవాడినవుతూ పెయింటింగ్, డ్రాయింగ్ ఒక హాబీగా ఆ ఇష్టాన్ని పెంచుకున్నాను. అదే నా వృత్తి అయింది. చదువుకునే రోజుల్లోనే బెంగళూరు నుంచి వెలువడే కొరబంజి, చెన్నై నుంచి ప్రచురితమైన స్వరాజ్య, స్వతంత్ర పత్రికలకు వ్యంగ్య చిత్రాలు గీశారు. ఆంగ్ల కథా రచయిత ఆర్కే నారాయణ్ మాల్గుడి డేస్ కథలతో ఆంగ్ల కథా కథనాన్ని, కవనాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్న రోజులవి. ఆయన ఆర్కే లక్ష్మణకు స్వయానా అన్నయ్య. అన్నీ తానై ప్రోత్సహించిన మార్గగామి,
నాడు సుప్రసిద్ధ ఆంగ్ల దినపత్రిక ది హిందూలో మల్గుడి డేస్ కథలు ధారావాహికంగా ప్రచురితమయ్యాయి. ఆ కథలకు బొమ్మలు గీయడం ద్వారా లక్ష్మణ్ తన మనోనేత్రంతో ఆ పాత్రలనే కాదు, సమాజాన్నే అధ్యయనం చేశాడు, అవగాహన పెంచుకున్నాడు. తన రేఖాచిత్రాలతో విమర్శకుల దృష్టిని ఆకర్షించాడు. అదే కాలంలో లక్ష్మణ్ భారత ప్రభుత్వ రక్షణ శాఖకు, వయోజన విద్యా కార్యక్రమాలకు, గాంధీ, నెహ్రూ, చర్చిల్, హిట్లర్, ముస్సోలిని తదితర దేశ విదేశీ నేతల క్యారికేచర్లు గీశారు. ఈ క్రమంలోనే రాజకీయ హాస్య వ్యంగ్య చిత్రాలపై ఆసక్తి పెంచుకున్నారు. పొలిటికల్ కార్టూనిస్టుగా ఎదగాలని నిశ్చయించుకున్నారు. ఆ రోజుల్లో చిత్రకారులకు ముంబైలోని జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ పెద్ద ఆకర్షణ. ఆర్కే లక్ష్మణ్ సైతం అక్కడ చదువుకోవాలని కలలుగన్నారు. దరఖాస్తు చేసినా ఫలితం దక్కలేదు. ఈ నేపథ్యంలో 1946లో మైసూర్ మహారాజా కాలేజీలో లక్ష్మణ్ డిగ్రీ పూర్తి చేశారు. ఉద్యోగ ప్రస్థానం దిశగా అడుగులు వేశారు. 1947లో ఉద్యోగాన్వేషణలో ముంబై వెళ్లారు. ఆంగ్ల రాజకీయ పత్రిక బ్లిట్జ్లో ప్రాపకం సంపాదించారు. ఎన్నో కార్టూన్లు గీశారు. అనంతరం ఫ్రీ ప్రెస్ జర్నల్లో కొలువు. ఆ పత్రికలో నాటి కార్టూనిస్ట్, నేటి శివసేన అధినేత బాల్ ఠాకరేతో పరిచయం ఏర్పడింది. ఆంక్షల సంఖ్యలతో 6 నెలలకే ఆ ఉద్యోగానికి స్వస్తి. లక్ష్మణ్ ఉద్యోగ పర్వంలో స్వల్ప విరామం. And at the time I was coming out of college. దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజుల్లోనే నా కాలేజీ చదువు పూర్తయింది. ఆనాటి ప్రముఖులైన నెహ్రూ, మహాత్మా గాంధీ, వల్లభాయ్ పటేళ్ల క్యారికేచర్లు గీశాను. గీసిన వెంటనే ప్రచురణకు నోచుకున్నాయి కూడా. వాటిని ప్రచురించి నాకు ఉపాధి కల్పించమని అడిగాను. అలా నేను అతి చిన్న వయసులోనే ఆర్టిస్టునయ్యాను. నా డిగ్రీ పూర్తయ్యాక ఈ చిత్రలేఖనాన్ని కొనసాగించాను. బొమ్మలు గీసి వార్తాపత్రికలకు, మ్యాగజైన్లకు పంపేవాణ్ణి. కాలేజీ నుంచి బయటకు వచ్చాక ఓ ఉద్యోగం కోసం చూశాను. బొంబాయిలో ఒక పత్రికలో ఉద్యోగం వచ్చింది. 6 నెలల తర్వాత సంపాదకునితో విభేదాలొచ్చాయి. నన్నేదో సవరించాలని, సరిదిద్దాలని చూశారు. నేనందుకు ఒప్పుకోలేదు. ఆర్కే లక్ష్మణ్ గా జగమెరిగిన వ్యంగ్య హాస్య కార్టూనిస్ట్ రాసిపురం కృష్ణస్వామి లక్ష్మణ్ 1927 నవంబర్ 24వ తేదీన మైసూర్లో జన్మించారు. తల్లి జ్ఞానాంబాళ్, తండ్రి కృష్ణస్వామి. లక్ష్మణ్ కమలను వివాహం చేసుకున్నారు. నిజాయితీ, పట్టుదల ఆయన పాటించే జీవన సూత్రాలు. అది రెండో ప్రపంచ యుద్ధ కాలం. రాజకీయ కార్టూన్లు విశ్వమంతా ఆదరణ చూరగొంటున్న సమయం. లండన్ నుంచి వెలువడే పంచ్ పత్రిక అలాంటి కార్టూన్లకు దర్పణం పట్టేది. హిట్లర్ను గడగడలాడించిన న్యూజిలాండ్ కార్టూనిస్ట్ డేవిడ్ లో పంచ్ పత్రికలో గీసే కార్టూన్లలో ఎంతో పంచ్ ఉండేది. డేవిడ్ లో స్ఫూర్తినందుకుని లక్ష్మణ్ పొలిటికల్ కార్టూనిస్టుగా తన రేఖలకు, స్ట్రోకులకు మెరుగులు దిద్దుకున్నారు. 1947 భరతమాత దాస్య శృంఖలాలు బద్దలై స్వేచ్ఛాగానం చేసిన సంవత్సరమే కాదు, భారతీయ కార్టూన్ ప్రపంచంపై కొత్త వెలుగులు ప్రసరించిన సంవత్సరమూ అదే. ఆర్కే లక్ష్మణ్ ఉద్యోగ ప్రస్థానంలో సువర్ణాధ్యాయానికి, సుదీర్ఘాధ్యాయానికి నాంది పలికిన సమయమూ అదే. బతుకు పోరులో, 4 రోడ్ల కూడలిలో నిస్సహాయంగా గడుపుతున్న లక్ష్మణ్కు టైమ్స్ ఆఫ్ ఇండియా దినపత్రిక కొలువునిచ్చి, విలువనిచ్చి గౌరవించిన శుభ సమయమూ అదే. టైమ్స్ ఆఫ్ ఇండియాలో రేఖాచిత్రాలకు ప్రాణం పోస్తున్న తరుణంలోనే లండన్ ఈవినింగ్ స్టాండర్డ్ పత్రిక నుంచి ఆకర్షణీయమైన ఉద్యోగావకాశం తలుపు తట్టింది. అయినప్పటికీ లక్ష్మణ్ విలువల గీత దాటలేదు. ఆదుకున్న సంస్థలోనే తనదైన ప్రపంచాన్ని నిర్మించుకున్నారు. భారతదేశ పత్రికల నుంచే కాకుండా అమెరికా, ఇంగ్లాండ్ దేశాలకు చెందిన వార్తాపత్రికల నుంచి కూడా అవకాశాలొచ్చాయి. కానీ నేను భారతదేశాన్ని, అందులోనూ టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికని ఎంచుకుంటాను. ఎందుకంటే ఆ పత్రిక వాళ్ళు నన్నెంతో బాగా చూసుకున్నారు. ఆ పేపర్లో నా అవసరాన్ని వాళ్ళు గుర్తించారు.
నా అవసరాలకు తగ్గట్టుగా నన్ను ఆదరించారు. ఈ దేశం విడిచి విదేశాలకు పోవాలని అనుకోలేదు. విదేశాల్లో ఏముంది? నా దేశమంటే, నా ప్రజలంటే ఎంతో ఇష్టం నాకు. 1951వ సంవత్సరం టైమ్స్ ఆఫ్ ఇండియా దినపత్రికలో పాకెట్ కార్టూన్ యూ సెడ్ ఇట్ ఆవిష్కరణం. కామన్ మ్యాన్ రంగప్రవేశం. లక్ష్మణ్ అద్భుత సృష్టి అది. మూలన ప్రచురించే బుడిబుడి కార్టూన్ కాదది. వ్యవస్థ మూలల్ని ప్రశ్నించే చైతన్య చిత్రికలవి. ఇక అప్పటి నుంచి లక్ష్మణ్కు కామన్ మ్యాన్కు పొంతన కుదిరింది. ఆయన కామన్ మ్యాన్లో పరకాయ ప్రవేశం చేశారు. కామన్ మ్యాన్ అన్నిటినీ వీక్షిస్తుంటాడు, చెప్పకనే చెబుతుంటాడు. ముభావంగా ఉండక అద్భుత భావ ప్రకటనతో కొత్త ఆలోచనలు అందిస్తుంటాడు. మౌనిగా కనిపిస్తాడు, కాని అతడు జ్ఞాని, గొప్ప ఆత్మజ్ఞాని. ముతక పంచే, గాంధీ చొక్క, అతుకుల చలికోటు, ఇది సామాన్యుడి, ఆ అసామాన్యుడి ఆహార్యం. నేను సామాన్యుణ్ణి ఆవిష్కరించలేదు, అతడే నన్ను ఆవహించాడు అని చమత్కారంగా సెలవిస్తారు లక్ష్మణ్. And my creation, the common man. నా చిత్రలేఖనానికి సామాన్య మానవుడినే ప్రధాన ప్రతీకగా ఎంచుకున్నాను. నా సృజన అయిన ఆ సామాన్య మానవుని క్యారికేచర్నే మా ఇంటి బయట 10 అడుగుల నిలువెత్తు విగ్రహంగా పెట్టుకున్నాను. చూడండి, ఆ సామాన్య మానవుడే భారతదేశానికి, భారతీయతకు చక్కని నిదర్శనం. నా 54 సంవత్సరాల చిత్రలేఖనంలో ప్రతి కార్టూన్లో ఉంటాడు, కానీ ఒక్క మాట కూడా మాట్లాడు. ఇలాగే ఎందుకు అంటే, నాకేది ఆసక్తి అనిపిస్తే అదే చేస్తాను. నాకిది ఇష్టం, ఇది అయిష్టం అనేది ఏమీ లేదు. రాజకీయ శాస్త్రం అంటే ఇష్టం, ఆర్థిక శాస్త్రం అంటే లేదు అనేది లేదు. ఆర్థిక అంశాల మీదకు మనసు పోతే దాని మీద చిత్రం గీస్తాను. రాజకీయాల మీద దృష్టి పడితే అది వేస్తాను. అవినీతి నాకు అంటపడితే దాని మీద గీస్తాను, అంతే. కార్టూనిస్టులు కావాలనుకున్న వాళ్ళు, కార్టూనిస్టులు అయ్యే వాళ్ళు కూడా ఆర్కే లక్ష్మణ్ బొమ్మల్ని కాపీ చేయకుండా ఉండడం సాధ్యం కాదు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 40 ఏళ్ళు, 45 ఏళ్ళు ఈ రకంగా కార్టూన్లు వేయడం అనేది మానవమాతలకు సాధ్యమైనది అనిపించేంత గొప్ప విషయం. ఆర్కే లక్ష్మణ్ కార్టూన్స్లో ఆఖరి సూపర్ స్టార్. లక్ష్మణ్ కళా ప్రపంచం విస్తృతమైనది. ఆయనకు లోకులు ఇష్టమే, కాకులు ఇష్టమే. పక్షిజాతుల్లో కాకులే తెలివైనవని లక్ష్మణ్ అభిప్రాయం. లక్ష్మణ్ కార్టూన్ క్యారికేచర్లలో కాకులు కొలువు తీరతాయి. ఆయన కాకుల బొమ్మలు కేకుల్లా అమ్ముడుపోతాయి. లక్ష్మణ్ కార్టూన్లలో నలుపు తెలుపు రంగులే కాదు, జీవిత వర్ణాలనేకం ఉన్నాయి. అనేక రకాలుగా, అనేక రసాలుగా పలకరించే ఆ వ్యంగ్య చిత్రాలు నేతలకు వెరపును, రసాస్వాదకులకు మైమరపును కలిగిస్తాయి. అధికార పార్టీలో డిసిడెంట్స్, కరువు రావటం, వరద రావటం, ధరలు పెరగటం, మిడిల్ క్లాస్ మ్యాన్, కామన్ మ్యాన్, కొన్ని కామన్ సబ్జెక్ట్స్. ఒక సాంప్రదాయకమైన పద్ధతిని ఆర్కే లక్ష్మణ్ గారు ఫాలో అయ్యాడు. మేము కూడా చాలా కాలం ఆయన్నే ఫాలో అయ్యాం. ఆర్కే లక్ష్మణ్ ఈజ్ గ్రేట్, ఆల్ టైమ్ గ్రేట్. ఆ కుంచె కొందరిని నొప్పించింది, ఎందరినో మెప్పించింది. టోపీలేని నెహ్రూని చిత్రించి చాచాజీ ప్రశంసలు పొందిన లక్ష్మణ్ కుంచె కృష్ణమీనన్ అభిశంసనకు గురయ్యింది. ఎమర్జెన్సీలో ఇందిర ఆగ్రహానికి మూల్యం చెల్లించింది. జనతా హయాంలో మొండి మనిషి మొరార్జీ గుండెను భగభగ మండించింది. కార్టూన్లో పీవీని పొందికగా కూర్చోబెట్టే నేర్పుకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. నేతల ముఖ కవళికలపై, వారి బాడీ లాంగ్వేజీపై లక్ష్మణ్ అవగాహన, అధ్యయన స్థాయి ఎంతటిదో ఆ కార్టూన్లే చెబుతాయి. అటు తేనెలోనూ ఇటు విషంలోనూ కుంచెను ముంచి వేసినట్లుంటాయి లక్ష్మణ్ బొమ్మలు. In my career, the editors never interfered with me and given me complete freedom. నేను పనిచేసిన పత్రికల్లో సంపాదక వర్గం, సంపాదకులు ఎవ్వరూ నా పనిలో జోక్యం చేసుకోలేదు. నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. రాజకీయ పార్టీల నుంచే హెచ్చరికలు, బెదిరింపులు వచ్చాయి, కానీ నేనేం లెక్క చేయలేదు. ఒకసారైతే అరెస్ట్ చేశారు. దాన్ని ఎదుర్కొని కోర్టు ద్వారా బయటకు వచ్చి ఆ విషయాన్ని మరింత సీరియస్గా పట్టించుకున్నాను. More important than before, because people have come into my room threatening with acid.
ఇంకోసారి నా ఆఫీసు గదిలోకి కొందరు దూసుకొచ్చి నా ముఖంపై యాసిడ్ చల్లుతామని బెదిరించారు. కానీ వాళ్ళలా చేయలేకపోయారు. There are people who without any sense of humor. సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఏమాత్రం లేని వాళ్ళు అలా నాపై దాడి చేశారు. ఈ రోజుల్లో అలా జరగడం లేదు. ఎందుకంటే వ్యంగ్యం, హాస్యరసం అనేవి సమాజానికి ఒక అవసరమైన అంశమని గుర్తించారు. Essential part of the society. ఎన్ని లక్షల కార్టూన్లు వేసినా ఒక్కటి కూడా హద్దులు దాటదు. క్యారికేచర్లలో రేఖలు బలమైనవిగా ఉన్న అంతర్లీన లాలిత్యం, గొప్ప సౌందర్యం ఆ గీతల్లో దాగి ఉంటాయి. పాకెట్ కార్టూన్లో కొన్ని ప్రతీకాత్మలతో లక్ష్మణ్ నగరాలను, నాగరిక జీవనాన్ని కళ్ల ముందు కట్టిపడేసినట్లు చూపుతారు. ఆయన గీసిన కార్టూన్లు దాదాపు 1,00,000కు పైగానే ఉంటాయి. ఆ గీతల్లో చురుకుదనం, కరుకుదనం ఉట్టిపడుతుంది. ఆయన కార్టూను వ్యాఖ్యలు పదునుగా ఉంటాయి. ఆలోచనల మదుపు, అక్షరాల పొదుపు, పదాల విరుపులు క్యాప్షన్లుగా మెరుస్తాయి. రేఖాచిత్రాల కింద పొదిగిన కొన్ని మాటలే మహాభాష్యాలై అలరిస్తాయి. It's not a very easy job. It requires కార్టూన్ గీయడం అంత సులువైన పని కాదు. ప్రతిరోజు 6-7 గంటలు అదే పనిగా దృష్టి పెట్టి అధ్యయనం చేయాలి, ఆలోచించాలి. అప్పటికి గాని ఓ ఐడియా తట్టదు. నేను గంటల కొద్దీ సమయాన్ని వెచ్చించి ఈ తీరులోనే కృషి చేశాను. నా చిన్నప్పుడు అమ్మా, నాన్న, ఇంట్లో అందరూ నా డ్రాయింగ్స్ అంటే ఎంతో మెచ్చుకునేవారు. ఒక్క మాట కూడా అనేవాళ్ళు కాదు. సహజంగా చిన్నపిల్లలు గీసినట్లు మా ఇంటి గోడల మీద పెన్సిళ్లతో ఎంత గీసినా ఆపేవారు కాదు. ఆ స్వేచ్ఛ ఈనాడు నాకెంతో మేలు చేసింది. It was a great help. కార్టూన్లు గీయని రోజు లేదని చెప్పుకునే లక్ష్మణ్ కష్టాలకు చెల్లించలేదు. అనారోగ్యంతో ఉన్నప్పుడు కుంచెను విడువలేదు. ఎమర్జెన్సీలో పాలకవర్గ పల్లకీ మోయడం మనస్కరించక సెలవు మీద వెళ్లారు. అంతే తప్ప వ్యక్తిత్వాన్ని చంపుకోలేదు. ఆర్కే లక్ష్మణ్ దేశ విదేశాల్లో అనేక కార్టూన్ ఎగ్జిబిషన్లు నిర్వహించారు. లండన్లో కార్టూన్లు ప్రదర్శించిన తొలి భారతీయ కార్టూనిస్టుగా గుర్తింపు పొందారు. విఖ్యాత కార్టూనిస్ట్ లక్ష్మణ్ రేఖా చిత్రాల వెలుగు జిలుగులు విశ్వ వినువీధుల్లో ప్రసరించాయి. 1985లో లండన్లో కార్టూన్ ఎగ్జిబిషన్ నిర్వహించి అక్కడ కార్టూన్లు ప్రదర్శించిన తొలి భారతీయ కార్టూనిస్టుగా ఖ్యాతి గడించారు ఆర్కే లక్ష్మణ్. 1987లో చెన్నై సాక్షి గ్యాలరీలో క్రోస్ పేరుతో, 1991లో క్రోస్ పేరుతోనే దుబాయ్లోనూ, 1992లో కలకత్తాలో ఇండియా లైఫ్ పేరుతో కార్టూన్ ప్రదర్శనలు నిర్వహించారు. న్యూయార్క్ టైమ్స్, పంచ్ వంటి పత్రికలు లక్ష్మణ్ కార్టూన్లు ప్రచురించి ఆయన రేఖలకు గౌరవ వందనం చేశాయి. లక్ష్మణ్ సృష్టించిన కామన్ మ్యాన్ కథానాయకుడిగా వాగ్లేకి దునియా పేరిట టెలిఫిల్మ్ నిర్మించారు. ఆయన కామన్ మ్యాన్ కి లభించిన గౌరవం ప్రపంచంలో బహుశా ఏ కార్టూనిస్ట్ సృష్టించిన మరే పాత్రకు లభించలేదు. కామన్ మ్యాన్ క్యారెక్టర్ని సృష్టించిన ఆర్కే లక్ష్మణ్ ఒక అసాధారణ కార్టూనిస్టు అనిపిస్తుంది. ఎందుకంటే కామన్ మ్యాన్ క్యారెక్టర్ ద్వారా 5.5 దశాబ్దాలకు పైగా 2x3 పాకెట్ కార్టూన్తో సమకాలీన భారత జీవనాన్ని దర్పణం పట్టిన ఆర్కే లక్ష్మణ్ గారు కేవలం ఒక కార్టూనిస్ట్గానే కాక ఒక ఇండియన్ ఐకాన్గా చాలా ఉన్నత స్థాయికి ఎదిగారు. ఒక అమితాబ్ బచ్చన్ పేరు చెప్పగానే ఇండియా ఎలా గుర్తొస్తుందో ఆర్కే లక్ష్మణ్ అంటే ఇండియా అనే ఇండియన్ ఐకాన్ స్టేటస్కి ఆయన ఎదగడం ఒక అపూర్వమైన ఘన విజయం. 1988లో లక్ష్మణ్ కామన్ మ్యాన్ గౌరవార్థం భారతీయ తపాలా శాఖ ప్రత్యేక తపాలా బిళ్ల విడుదల చేసింది. పూణేలోని సింబయాసిస్ విద్యా సంస్థల ఆవరణలో 2001వ సంవత్సరంలో కామన్ మ్యాన్ కాంస్య విగ్రహాన్ని నాటి రాష్ట్రపతి నారాయణన్ ఆవిష్కరించారు. లక్ష్మణ్ కార్టూన్లలో పాత్రధారి కామన్ మ్యాన్ ను ఎయిర్ డక్కన్ విమానయాన సంస్థ తన బ్రాండ్ అంబాసిడర్ గా స్వీకరించింది. లక్ష్మణ్ కార్టూన్లకు మరో ప్రత్యేకత ఉంది. గురుదత్ నిర్మించిన మిస్టర్ అండ్ మిసెస్ 55 సినిమాలో
ఆయన కార్టూన్లను విస్తృతంగా ఉపయోగించారు. ఎనలేని ప్రాచుర్యం కల్పించారు. రాజకీయ వ్యంగ్య చిత్ర లేఖనంలో కాకలు తీరిన కుంచె యోధుడు ఆర్కే లక్ష్మణ్ కృషికి గుర్తింపుగా అనేక పురస్కారాలు లభించాయి. వ్యంగ్య హాస్య కార్టూన్ల రారాజు ఆర్కే లక్ష్మణ్ కృషికి గుర్తింపుగా ఎన్నో పురస్కారాలు లభించాయి. 1969లో హార్నిమేన్ బెస్ట్ జర్నలిస్ట్ అవార్డు వరించింది. 1971లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో గౌరవించింది. 1974లో హిందుస్థాన్ టైమ్స్ దుర్గారతన్ అవార్డుతో సత్కరించింది. 1979లో మరాఠ్వాడా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. 1983లో కర్ణాటక రాజ్యోత్సవ పురస్కారం లభించింది. 1984లో ఫిలిప్పైన్స్లోని రామన్ మెగసెసే ఫౌండేషన్ రామన్ మెగసెసే అవార్డుతో గౌరవించింది. 1988లో బీడీ గోయంకా పురస్కారం లభించగా 2003లో మైసూర్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటుతో సత్కరించింది. 2005లో భారత ప్రభుత్వం పద్మ విభూషణ్తో గౌరవించింది. ఇతరులను కాపీ కొట్టద్దు అని యువ కార్టూనిస్టులకు చెబుతాను. కాపీ కొట్టడం అనేది సృజనాత్మకతను నాశనం చేస్తుంది. మీలోని సహజ కళను అభివృద్ధి పరచుకోండని సలహా ఇస్తాను. ఈ కార్టూనిస్ట్ కళను నేర్పుతామని అనేక సంస్థలున్నాయి, కానీ అవి నేర్పలేవు. ఎందుకంటే ఆర్ట్ ఆఫ్ కార్టూనింగ్ అనేది బోధించడానికి వీలైంది కాదు. ఆ కళ మనసులోంచి పుట్టేది. సంగీతం నేర్పే స్కూల్ పెట్టగానే వచ్చిన వాళ్ళు పాడేయలేరు. వారిలో పాడే శక్తి, గుణం స్వతహాగా ఉండాలి కదా, అలాగన్నమాట. తన కార్టూన్లు, క్యారికేచర్లతో అనేక సంకలనాలు వెలువరించిన లక్ష్మణ్ నవలలు రాశారు. ఆయన కార్టూన్ల సంకలనంతో ది ఎలక్ట్మెంట్ బ్రష్, 50 years of independence through the eyes of ఆర్కే లక్ష్మణ్, ది బెస్ట్ ఆఫ్ లక్ష్మణ్ సిరీస్ వెలువడ్డాయి. లక్ష్మణ్ ది రివియేరా, ది మెసెంజర్ అనే నవలలు, సర్వెంట్స్ ఆఫ్ ఇండియా పుస్తకం రాశారు. తన జీవితంలోని వివిధ పార్శ్వాలను, అంతరంగ తరంగాలను ఆవిష్కరిస్తూ లక్ష్మణ్ ద టన్నల్ ఆఫ్ టైమ్స్ పుస్తకాన్ని వెలువరించారు. నా ఆఫీసు గది వేరు, నా శరీరం వేరు అని నేను అనుకోవడం లేదు అని వినమ్రంగా చెబుతారు లక్ష్మణ్. ఆల్మోస్ట్ ఎవ్రీ డే, బికాజ్ ఐ హావ్ టు ఫినిష్ ఇట్ బిఫోర్ సమ్ టైం. ప్రతిరోజు నేను నా పనిని అనుకున్న సమయానికంటే ముందే ముగిస్తాను. అది ప్రింట్కి వెళ్ళడానికి వీలుగా ముందే పూర్తి చేయాల్సి ఉంటుంది కదా, లేకపోతే చివరి నిమిషాల్లో ఎంతో ఒత్తిడికి గురవుతాం. చాలా ఏళ్లుగా చేస్తూ ఉన్న పనే కదా, దానంతట అదే వచ్చేస్తుందిలే అని తీరిగ్గా ఉండడానికి వీల్లేదు. ఏ రోజుకా రోజు కొత్త రోజు అనుకుని ఒక కార్టూనిస్ట్గా ఉద్యోగ ధర్మాన్ని పాటిస్తేనే వృత్తికి న్యాయం చేయగలుగుతాం. 6 గంటలు నిర్విరామంగా ఆలోచించడం, రూపకల్పన చేసుకోవడం, దాన్ని చిత్రించడం చేయాల్సిందే. నేనెప్పుడూ చేసేదేలే అని కొట్టిపారేసేది. ఒక 100 మంది ఎడిటర్లకు ఉండే అంత విషయ పరిజ్ఞానం, వివేచన, విచక్షణ ఆయన సొంతం. లేకుంటే అంత గొప్పగా కార్టూన్లు వేసి ఇంతకాలం నిలబడలేరు. కొత్తగా కార్టూనిస్టులు కాదలుచుకున్న వాళ్లకు, వేస్తున్న వాళ్లకు, కొత్తగా ఏంటి పాత వాళ్లకు, కొంతకాలం నుంచి చేస్తున్న వాళ్లకు కూడా ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంటుంది. అతడు కొడిగడుతున్న కార్టూన్ కళకు కొత్త వెలుగులు ప్రసరించాడు. కార్టూన్ ప్రపంచంలో సంతకమే అక్కరలేని చిరునామాగా కొలువులందుకుంటున్నాడు. సామాన్యుడి పాత్రను సృష్టించి దానికి అమరత్వం ప్రసాదించి అజరామరం చేసిన ధన్యజీవి. రాజకీయ విసుర్లతో కార్టూన్ కవ్వింపులు ఆరంభించి కుంచెపట్టిన ప్రతి చిత్రకారునికి నాటి నుంచి నేటిదాకా దశాబ్దాలుగా తరగని స్ఫూర్తినిస్తున్నాడు.